పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ. ఇప్పటికీ బిఎల్ఓలకు చేరని 20% ఫామ్లు వెంటనే అందించాలని ఈసీ సూచన. వర్షాలు సమృద్ధిగా కురవాలని నాగార్జున సాగర్లో వరుణ యాగం. మధ్యాహ్నం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ డీజీపీ సివి ఆనంద్. గత 3 ఏళ్లలోనే బాధితులు 1750 కోట్లు పోగొట్టుకున్నారని వెల్లడి. ఏలూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయనున్న సీఎం. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. 87 పురా నగరపాలికలతో పాటు 13,341 గ్రామ పంచాయతీల్లో పోలింగ్. కీలక దశకు చేరుకున్న విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు. డిపిఆర్లపై కేంద్రం ఆర్థిక మదింపు. తొలి దశలో 21,000 కోట్లతో ఏర్పాటుకు యోచనలు. జార్ఖండ్లో పరీక్షల అవకతవకలపై తీవ్ర రూపం దాల్చిన ఆందోళనలు. ఇవాళ అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన విద్యార్థులు. రాంచీలో భద్రత కట్టుదిట్టం. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కానుండగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు ఇంకా నమోదు కాలేదు. అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్లను ఇంకా ఇవ్వకపోతే వెంటనే బిఎల్ఓలకు సమర్పించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కొలిక్కి వస్తోంది. ఎస్ఐఆర్లో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఓటర్లు వివరాలు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ చేస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన ఓటర్ల పేర్లు మాత్రమే ఈ నెల 17న ప్రకటించనున్న ముసాయిదా జాబితాలో ఉంటాయని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 20% పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా ఈసీకి అందలేదు. ప్రస్తుత జాబితా ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 3,38,26,448 మంది ఓటర్లున్నారు. జూన్ 25 నుంచి దాదాపు 10 రోజుల్లోనే ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే 2,64,30,494 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయినట్లు వెల్లడించింది. ఆ లెక్కన దాదాపు 73 లక్షలకు పైగా ఓట్లు పోయినట్లేనని తెలుస్తోంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్లో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగిచ్చారు. హైదరాబాద్లో 19 లక్షలకు పైగా, రంగారెడ్డి జిల్లాలో 12 లక్షలకు పైగా, మేడ్చల్ జిల్లాలో 10 లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ఆ 3 జిల్లాల్లోనే సుమారు 43 లక్షల ఓటర్లను తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల 23 నాటికి 70% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. గత 17 రోజులుగా దాదాపు 8% జరిగింది. చివరి రోజు పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇవాల్టితో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనున్నందున అర్హులైన ఓటర్లు ఈఎఫ్లు ఇంకా ఇవ్వకపోతే వెంటనే బిఎల్ఓల ద్వారా లేదా ఆన్లైన్లో సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎస్ఐఆర్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వారిలో మరణించిన వారు, అడ్రస్ లభించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు సుమారు 60 లక్షల వరకు గుర్తించారు. ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఐఆర్ కు చెందిన వివరాలు లేకుంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులు, క్లెయిమ్లు
అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు చేపట్టనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణ యాగాన్ని చేపట్టింది. సాగర్ తీరంలోని విజయ విహార ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన ఈ మహాకృతువు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విశేష కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పంతో ప్రభుత్వం వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన నాగార్జున సాగర్లోని విజయ విహార్లో ఈ యాగం మొదలైంది. 11 హోమగుండాల వద్ద 108 మంది ఋత్వికులు ఈ ప్రత్యేక వైదిక క్రతువును నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజతో యాగాన్ని ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 2 గంటల 45 నిమిషాలకు సాగర్ హిల్ కాలనీలోని బీసీ గురుకులానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయ్ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణానికి చేరుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వానలు దండిగా కురవాలని, నదులు జలకలను సంతరించుకోవాలని, రైతన్న సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. యాగం ముగిసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరందించే వరప్రదాయిని నాగార్జున సాగర్. అయితే ప్రస్తుతం అందులో కనీస స్థాయిలో కూడా నీటి నిల్వలు లేవు. ఎగువ నుంచి ఆశించిన మేర వరద రాకపోవడంతో నీటి మట్టం అడుగంటుతోంది. ఆగస్టు 2వ వారం గడిచినా వానలు కరుణించకపోవడంతో ప్రభుత్వం పలు కోణాల్లో సమాలోచనలు చేసింది. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సత్ఫలితాలు వస్తాయన్న వేద పండితుల సూచనతో కరుణించమని వరుణదేవుడిని ప్రార్థిస్తూ ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. డ్రగ్స్ నియంత్రణ, నక్సలిజం నిర్మూలనతో పాటు పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ క్రైమ్ సవాలుగా మారాయని, సైబర్ నేరాలతో ప్రజలు భారీగా డబ్బు నష్టపోతున్నారని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు నార్కోటిక్ బ్యూరో, సిఐడి, ట్రాఫిక్ అధికారులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వరంగల్లో పర్యటించిన డీజీపీ నిర్మాణంలో ఉన్న పోలీస్ కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు. అమరవీరుల కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం టీజీ వీర్ గ్రీవెన్స్ పోర్టల్ను ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నక్సల్స్ పోరులో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్ అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. 1992 నుంచి 1996 మధ్య అమరులైన పోలీసు కుటుంబాలకు తక్కువ ఎక్స్గ్రేషియా అందిందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గత 3 ఏళ్లలో సాధారణ నేరాల్లో ప్రజలు 250 కోట్ల విలువైన ఆస్తులు పోగొట్టుకుంటే, సైబర్ నేరాల్లో 1750 కోట్ల వరకు బాధితులు నష్టపోయారని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. గత సంవత్సర కాలంలో దొంగతనాలు, దోపిడీలు ఏవైతే జరుగుతాయో దాంట్లో 250 కోట్లు ప్రజలు పోగొట్టుకుంటే 1750 కోట్లు సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్నారు. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వారికి మేము తక్షణమే సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసపోతున్నారు. ఆశ అనేది చూపిస్తారు, మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 రూపాయలు వస్తాయని. ఇటువంటి ప్రాఫిట్ ఎక్కడ కూడా అసాధ్యం. ఎవరైతే చెప్తున్నారో వాడు మోసం చేయడానికే చెప్తున్నాడనే అర్థం చేసుకునే స్తోమత వస్తే తప్పకుండా సైబర్ క్రైమ్ దానంటే దానే అదే తగ్గిపోతుంది. ఏలూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కలిదిండి చేరుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమవుతారు. అనంతరం వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. సీఎం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రియాంక మృతి చెందిన వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న ముఖ్యమంత్రి ఎంతో భవిష్యత్తున్న వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఇంతకుముందు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం మరోసారి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నిందితులు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా, నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేయాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్యురాలిగా ఎంతో మందికి సేవలందించాల్సిన ప్రియాంక అర్ధాంతరంగా మృతి చెందడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అన్ని విధాలా మద్దతుగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన ప్రియాంక మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. 87 పుర నగరపాలికలతో పాటు 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ పురపాలక పంచాయతీరాజ్ శాఖలు స్పష్టం చేశాయి. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు 2 శాఖలు వేర్వేరుగా నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టులో ఉన్న కేసులు పరిష్కారమైతే 87 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లోనే 100 చోట్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. 2021లో ఎన్నికలు జరిగిన 100 పుర నగరపాలక సంస్థల్లో 87 చోట్ల ఈ ఏడాది మార్చితోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. మరో 13 చోట్ల నవంబరు 22తో ముగియనుంది. సమీప గ్రామ పంచాయతీల్ని విలీనం చేసే చట్టం 5పై దాఖలైన పిటిషన్లతో గతంలో 23 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే వీటిలో మంగళగిరి, తాడేపల్లి, శ్రీకాళహస్తి, కావలి, అల్లూరుకు సంబంధించిన కేసులు ఇటీవల ఉపసంహరించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేసుల పరిష్కారంపైన వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ ఎస్ఈసీకి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో దాదాపు 100 పంచాయతీల్లో మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించొచ్చని ఎస్ఈసీకి స్పష్టం చేసింది. దీనికోసం ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించి ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు నివేదికలో వివరించింది. 2021 ఎన్నికల సమయంలో విలీనం వివాదాలతో హైకోర్టులో కేసులు దాఖలు కావడంతో అప్పట్లో 354 పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. వాటిలో కొన్ని కేసులు ఇప్పటికే పరిష్కారం కాగా మరికొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. ఏదేమైనా న్యాయపరమైన చిక్కులు తొలగితే ఏపీలో అతి త్వరలోనే స్థానిక సమరం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ శాఖల సన్నద్ధతపై నివేదికలు అందడంతో కోర్టు కేసుల అడ్డంకులు తొలగిన వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మన మువ్వన్నెల జెండా దేశానికి గర్వకారణమని, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2022లో ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి స్వాతంత్ర దినోత్సవం వేళ కోట్లాది మంది పౌరులు స్వచ్ఛందంగా జాతీయ జెండాను ఎగురవేసే ఒక గొప్ప జాతీయ సంప్రదాయంగా మారింది. ఈ ఏడాది నిర్వహించే ప్రచారాన్ని జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవానికి అంకితం చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల అంశం కీలక దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజన్కు పంపింది. 2 నగరాల్లో కలిపి తొలి దశలో 21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో కీలక ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే 2 ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్రానికి పంపగా వీటిపై కొన్ని అభ్యంతరాలు, సూచనల తర్వాత ఆర్థిక మదింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంయుక్త భాగస్వామ్య విధానంలో ఈ 2 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులు ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్నారు. కొన్ని విదేశీ బ్యాంకులు రుణమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40% వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది.
డిపిఆర్లపై ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడితే తొలిదశ పనులకు పునాది పడనుంది. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. 2 కారిడార్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు 80 ఎకరాలు అవసరం. ఇందులో కోచ్ డిపో, మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, కాలేజీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇది పూర్తయ్యాక భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ ఇవ్వనుంది. విశాఖ ఇప్పటికే పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. విజయవాడ వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రంగా కీలకంగా ఉంది. ఈ 2 నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. గత 10 రోజుల నుంచి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులో ప్రస్తుతం 118.22 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలు కాగా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కు 42,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. నారాయణపూర్ ప్రస్తుత నీటి నిల్వ 33.12 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 57,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల గరిష్ట నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 8.53 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 44,279 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878 అడుగులుగా ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 181 టీఎంసీలుగా ఉంది. పోతిరెడ్డిపాడు, మల్యాల, హంద్రీనీవా కాల్వలకు 12,900 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని దగదర్తి ఎయిర్పోర్టు నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్టును కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి. తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. సాగు భూముల పోర్టల్ ధరణిలో అక్రమాలపై సెట్ దర్యాప్తు వేగవంతమైంది. ధరణిలో అక్రమాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నాయని సెట్ గుర్తించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన దస్త్రాలు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలను విశ్లేషించిన సెట్ అధికారులు సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని దిద్దుబాట్లు జరిగినట్లు గుర్తించారని సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించడంతో పాటు అవసరమైతే కొందరు అధికారులను విచారించే అవకాశం ఉంది. మరోమారు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని భావించి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో నెల రోజుల పాటు సాగిన ఆషాఢమాస బోనాల వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా లాల్ దర్వాజా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో లాల్ దర్వాజా ఆలయ పరిసరాలు మార్మోగాయి. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్లోని మహంకాళి అమ్మవారిని ఉదయం నుంచే భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏటా శ్రావణ మాసంలో బోనాలు నిర్వహిస్తే భాగ్యనగరంలో మాత్రం ఆషాఢంలో జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. తర్వాత బల్కంపేట, సికింద్రాబాద్ లష్కర్, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర వైభవంగా సాగింది. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు 16వ రోజుకు చేరాయి. ఇవాళ భారీ ఎత్తున అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు సిద్ధమవడంతో రాజధాని రాంచీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆగస్టు 12వ తేదీ వరకు అసెంబ్లీ చుట్టూ 750 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనేందుకు జార్ఖండ్లోని నలుమూలల నుంచి రాంచీకి వస్తున్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జంషెడ్పూర్లోనూ నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహును ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసినట్లు ఆ పార్టీ ఆరోపించింది.
విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని, అసాంఘిక శక్తులు చొరబడకుండా చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా విద్యార్థుల ప్రధాన డిమాండ్ అయిన జేపీఎస్సీ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల అక్రమాలపై సిఐడి, ఈడీ దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చింది. సంస్కరణల కోసం ఐఐటి, ఐఐఎం, ఎక్స్ఎల్ఆర్ఐ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు 90 రోజుల్లోపు ఛార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు మాత్రం సిబిఐ విచారణ జరిపించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో తమ దేశం నుంచి భారత్కు సరికొత్త రవాణా మార్గాన్ని నిర్మించాలని రష్యా యోచిస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు ఒక భారీ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తుర్కియా నియంత్రణలోని బోస్ఫోరస్, ఇరాన్ ఆధీనంలోని హర్ముజ్ జలసంధుల్లో ఇటీవల నౌకా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ముప్పును అధిగమించేందుకు తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ ప్రతిపాదించారు. హిందూ మహాసముద్రానికి రైల్వే లైన్ అనుసంధానంతో పాటు భారత్ను కలిపే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గమైనా తమకు ఆమోదనీయమేనని ఆయన స్పష్టం చేశారు. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద మార్కెట్ భారతే కావడంతో రష్యా మన దేశంపై ప్రధానంగా దృష్టి సారించింది. రష్యా నుంచి భారీగా ముడి చమురుతో పాటు బొగ్గు, ఎరువులు, ఆయుధాలను భారత్ కొనుగోలు చేస్తోంది. సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని జజాన్ నగరంలో ఉన్న ఆరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. తమ గగనతలంలోకి సౌదీ డ్రోన్లు చొరబడినందుకే ఈ ప్రతీకార దాడులు చేశామని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సారీ తెలిపారు. దాడి తర్వాత ఆరామ్కో కేంద్రంలో మంటలు చెలరేగాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదని, మంటలను అదుపులోకి తెచ్చినట్లు సౌదీ ఇంధన శాఖ పేర్కొంది. అటు యెమెన్లోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కీలకమైన మోకా పోర్టుపై కూడా ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో 4 సైనికులు, 3 పౌరులు సహా 7 మరణించగా మరో 15 మంది గాయపడ్డారని యెమెన్ ప్రభుత్వ బలగాలు వెల్లడించాయి. ఈ దాడి కారణంగా మోకా పోర్టులోని భవనాలు, వాణిజ్య వస్తువులు, ఆహార నిల్వలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే పేలుడు పదార్థాలతో నిండిన మానవరహిత పడవతో కూడిన హౌతీలు దాడికి యత్నించినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఆర్జీసీ మాజీ కమాండర్ మోహ్సెన్ రెజాయిని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలిలో తన ప్రతినిధిగా ఆయన నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాగెర్ జౌల్ఖాదార్ స్థానంలో రెజాయి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980 నుంచి 1988 మధ్య జరిగిన ఇరాక్ యుద్ధంలో కమాండర్గా మోహ్సెన్ రెజాయికి ఉన్న అపారమైన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఈ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఖమేనీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నియామకంతో దేశ భద్రత, విదేశీ విధానాలు, అణు కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత భద్రతా మండలిలో రెజాయి ఇకపై సుప్రీం లీడర్ ప్రత్యక్ష ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. మరోవైపు ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జహాన్ షీహా అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ భూభాగంలో ఎలాంటి విదేశీ సైనిక జోక్యం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్లో విదేశీ బలగాలు అడుగుపెడితే తక్షణమే కఠినమైన, నిర్ణయాత్మకమైన చర్యలతో ధీటుగా బదిలిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్తో యుద్ధం అనుకున్న దానికంటే సంక్లిష్టంగా మారడంతో ఈ సంక్షోభం నుంచి సురక్షితంగా బయటపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిష్క్రమణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో అణు ఒప్పందం కుదరకపోయినప్పటికీ హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇరాన్ పునరుద్ధరిస్తే యుద్ధంలో అమెరికానే గెలిచిందని ప్రకటించుకోవడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. 3 నెలల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉండటం, దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో యుద్ధం ముగిసిందని అమెరికన్లను ఒప్పించేందుకు శ్వేతసౌధం ముమ్మరంగా యత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ సంక్షోభం నుంచి ట్రంప్ గౌరవప్రదంగా బయటపడకుండా ఇరాన్ విధిస్తున్న షరతులు అవరోధంగా మారాయి. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, అమెరికా సైన్యాన్ని గల్ఫ్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ తేల్చి చెబుతోంది. అలాగే తమపై ఉన్న ఆంక్షలను ఎత్తేసి స్తంభింపచేసిన ఆస్తుల విడుదలతో పాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. అటు అమెరికా సహాయం లేకుండానే ఇరాన్పై ఏకపక్ష దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతున్న వేళ అలా చేయవద్దని, ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించుకోవాలని టెల్ అవీవ్పై వాషింగ్టన్ ఒత్తిడి చేస్తుందని అమెరికన్ మీడియా తెలిపింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కారుపై రాళ్ల దాడి దృశ్యాలను టీఎంసీ విడుదల చేసింది. వందలాది బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడుతుంటే అక్కడున్న పోలీసులు కేవలం మూగ ప్రేక్షకులుగా ఉండిపోయారని ఆరోపించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన ఒక టీఎంసీ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదివారం మమతా బెనర్జీ వెళ్లారు. ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఆమె కారుపై పెద్ద రాళ్లు రువ్వారని టీఎంసీ ఆరోపించింది. ఈ దాడిలో మమతా బెనర్జీ కారు దెబ్బతిందని, ఒకవేళ కారు అద్దాలు తెరిచి ఉంటే
పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొంది. ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీపై జరిగిన హత్యాయత్నంగా ఘటనను అభివర్ణించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని టీఎంసీ నేతలు ఆరోపించారు.